ఇక కేరళంలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఖైరతాబాద్ డీసీసీ మోతి రోహిత్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ నేతలు పాల్గొన్నారు. కేరళం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ నుంచి మంత్రులు కూడా ప్రచారం చేస్తారు. దేశవ్యాప్తంగా మిశ్రమ ఫలితాలు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కేరళ రాష్ట్రంలో అధికారం రావడం, కేరళ రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ గారు కానివ్వండి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆకర్షణగా గేమ్ చేంజర్గా నిలవడం జరిగింది. దానికి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధతో కేరళలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ రావడం, దేశవ్యాప్తంగా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు. దానికి ప్రధాన కారణం కేసీ వేణుగోపాల్ గారు, యనమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేరళ రాష్ట్రం గెలవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయం. ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల విజయం. ఎక్కడ ఏమున్నా, ఎక్కడ ఏ ఫలితాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఒక ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గర్వపడతా ఉన్నాం. కేరళలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఒక్క కృషి వల్ల కేసీ వేణుగోపాల్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రత్యేక మన స్టార్ క్యాంపెయినర్, మన తెలంగాణ పులిబిడ్డ రేవంత్ రెడ్డి గారి స్టార్ క్యాంపెయినర్గా చెప్పిన మాట పరకంగా విజయన్ ఎక్స్పైరీ అయినటువంటి నాయకుడు అని చెప్పడం వల్ల గేమ్ చేంజర్గా నిలిచి కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలవడంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రతిభ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనపడ్డాయి. దానికి ప్రధాన కారణమే కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు, కేరళ ఎన్నికల్లో నాయకత్వం మార్పు. దేశవ్యాప్తంగా మిశ్రమ ఫలితాలు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కేరళ రాష్ట్రంలో అధికారం రావడం, కేరళ రాష్ట్రానికి ఇక కొలత్తూరు